హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం గత క్లాసుల్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ హిస్టరీ రిలేటెడ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఏవైతే జరిగాయో 2025లో దానికి సంబంధించినవన్నీ చెప్పుకున్నామండి. ఈరోజు మనం చెప్పుకునేది 17th షిఫ్ట్ 2025లో జరిగిన షిఫ్ట్ 1ది. ఓకేనండి, మనకి 16th నుంచి 26th వరకు ఎగ్జామ్స్ ఉన్నాయండి మార్చ్లో. ఈ మార్చ్ 2026లో దానికి అందరూ మంచిగా ప్రిపేర్ అయ్యారు అనుకుంటున్నాను. కానీ మీరు ఇంకోటి ఏం చేయాలి అని అంటే పీవైక్యూస్ అనేవి చేయండి ప్రతి దానికి. మీరు ఒక్క హిస్టరీకనే కాదు, హిస్టరీ, పాలిటీ మనకు తక్కువ టైం ఉంది కాబట్టి నేను ఎంతవరకు చెప్పగలను అంతవరకు చెప్తానండి. మనకి పీవైక్యూస్ అన్నీ కూడా మనకి తక్కువ టైమే ఉంది కదా, మరి నేను ఎంతవరకు అయితే అంతవరకు చెప్తాను. కానీ మీరు మాత్రం మ్యాథ్స్ అలానే రీజనింగ్ దాంతోపాటుగా మనకి జిఎస్కి సంబంధించినవి కూడా మొత్తం చూసుకోండి. మొత్తం పీవైక్యూస్ చూడండి. ఒక్క గ్రాడ్యుయేట్ లెవెల్వే కాదు, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్వి, అలాగే గ్రూప్ డి కూడా అయ్యాయి. గ్రూప్ డి 2024 నుంచి 25 వరకు ఇప్పుడు వరకు జరిగిన, లేకపోతే ఇంతకుముందు మనకి సెక్షన్ కంట్రోల్ ఆఫీసర్ కూడా అయ్యింది ఈ ఇయర్లో 2026లో. ఆ వారి పేపర్స్ కూడా ఏమైనా ఉంటే ఆ పేపర్స్ కూడా చూడండి. చూస్తే మీకు ప్యాటర్న్ ఎలా ఉంది ఏంటి అనేది అర్థమవుతుంది. క్వశ్చన్ ప్యాటర్న్ కూడా అర్థమవుతుంది. క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు, ఆప్షన్స్ కూడా ఎలా ఇస్తున్నారు, దానికి తగ్గట్టుగా ఇస్తున్నారా లేకపోతే క్లమ్జీ చేసి ఇస్తున్నారా ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఈజీగా మనం చెయ్యొచ్చు. అదొక్కటే కాదు, పీవైక్యూస్ డీటెయిల్డ్ అనాలిసిస్ కూడా వేసుకున్నారనుకోండి, ఆ టాపిక్ వైజ్గా చదువుకున్నారనుకోండి, దాంతో మీరు ఈజీగా క్వశ్చన్స్ కూడా పెట్టచ్చు. నా వరకు నేను చెప్పిన వరకు మాత్రం మీరు చూసుకుంటే నాకు తెలిసి 2 to 3 క్వశ్చన్స్ వరకు, ఒక హిస్టరీలో 5 క్వశ్చన్స్ అనుకోండి, 2 to 3 క్వశ్చన్స్ వరకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్స్ అవన్నీ వింటే మీకు ఈజీగా పెట్టగలరండి. ఓకేనా? అయితే క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. మనం తర్వాత బోల్డ్ చెప్పుకోవచ్చు, కానీ ఎగ్జామ్ టైం మీకు ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, ధోల్వీరా సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాక్టీసెస్? ధోల్వీరా సైట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉంటుంది. అది ఏ ప్రాక్టీసెస్కి, ఏది క్రింది వాటిలో దేనికి చాలా పాపులర్ అని చెప్పి అడిగారు. ఓకేనండి, ఆప్షన్స్ ఏంటి? మేకింగ్ ఆఫ్ కార్ట్స్, రాక్ కట్ ఆర్కిటెక్చర్, వాటర్ కన్జర్వేషన్ సిస్టమ్, యూజ్ ఆఫ్ ఐరన్ ఇంప్లిమెంట్స్, ఇలా అని చెప్పి 4 ఇచ్చారు. ఓకేనండి, అయితే మనకి ఒకసారి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చిన్న బ్రీఫ్గా చెప్తా. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకి చాలా సైట్స్కి సంబంధించిన ఉన్నాయి. ధోల్వేరా, మొహంజోదారో, ఇవన్నీ వీటన్నింటిని బేస్ చేసుకుంటే మనకి టెర్రాకోటా టాయ్స్ కనిపిస్తాయి ఎక్కువ. మనకి మొహంజోదారోలో ఎక్కువగా కనిపిస్తాయి ఈ టెర్రాకోటా టాయ్స్. ఎక్కడ? మొహంజోదారోలో కనిపిస్తాయి. అలానే మనకి సీల్స్, ముద్రలు దొరుకుతాయి, సీల్స్. అలాగే మనకి డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి కనిపిస్తుంది బాగా, డ్రైనేజ్ సిస్టమ్. అలాగే టౌన్స్ కూడా కనిపిస్తాయి. టౌన్స్ మనకి లోవర్ టౌన్, హయ్యర్ టౌన్, మిడిల్ టౌన్ ఇలా కనిపిస్తాయి. లోవర్, మిడిల్, హయ్యర్ ఇలా 3 టౌన్స్ కనిపిస్తాయి. అలానే మనకి అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి పక్కన పెడితే గ్రిడ్ విధానంలో 90 degrees గ్రిడ్ విధానంలో మనకి ఆ సిటీస్ అన్నీ ఉంటాయి. ద గ్రేట్ బాత్ అని గ్రానరీ సైట్స్ ఉంటాయి, గ్రేట్ బాత్. అలాగే గ్రానరీస్ ఉంటాయి, ధాన్యాగారాలు, గ్రానరీస్ ఉంటాయి. అలానే ఇంప్లిమెంట్స్, మనకి బ్రాంజ్ మెటల్తో చేసిన టాయ్స్, డాన్సింగ్ గర్ల్, ఇవన్నీ కనిపిస్తాయి. బ్రాంజ్ మెటల్తో చేసిన డాన్సింగ్ గర్ల్ కూడా మనకి మొహంజోదారోలో కనిపిస్తాయి. ఇవన్నీ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ప్రధానంగా ఇవన్నీ కనిపిస్తాయి. అయితే ఇక్కడ కార్డ్స్కి సంబంధించింది కనిపిస్తుంది. రాక్ టెక్ ఆర్కిటెక్చర్, ఎక్కడ మనకి రాక్స్ సంబంధించిన తొలిచి ఆర్కిటెక్చర్ చేయలేదు అనమాట ఇండస్ వ్యాలీ వాళ్ళు. అందుకు లేదు, ఎక్కువగా మనకు చేసింది ఏంటి? బ్రిక్స్. అది కూడా బర్న్ట్ బ్రిక్స్, అంటే కాల్చిన ఇటుకలు యూజ్ చేసి చేశారంట, బర్న్ బ్రిక్స్. రాక్ కట్ ఆర్కిటెక్చర్ అయితే కాదు. నెక్స్ట్ వాటర్ కన్జర్వేషన్ సిస్టమ్, మనకి డ్రైనేజ్ సిస్టమ్, ఇవన్నీ కూడా వాటర్ కన్జర్వేషన్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్. అలానే అక్కడ ఉండే గ్రిడ్ విధాన, సిటీస్లో గ్రిడ్ విధానం, అలాగే కన్జర్వ్ చేయడానికి సంబంధించింది ఇవన్నీ కూడా మనకి వాటర్ కన్జర్వేషన్ అనేది భాగం. ఇంకోటి ఐరన్ ఇంప్లిమెంట్స్. ఇండస్ వ్యాలీ వాళ్ళకి ఐరనే తెలియదు, ఇంకా ఇది కాదు. ఏంటంటే ఇది కాదు, కార్ట్స్ అనేవి, బులక్ కార్ట్స్ ఇవన్నీ చేయలేదండి వాళ్ళు. ఒక వీల్ మాత్రమే వాళ్ళకి తెలుసు, వీల్ వరకు మాత్రమే తెలుసు. దాంతో పాటరీ సంబంధించినవన్నీ చేసుకునేవాళ్ళు. అంతేగాని బులక్ కార్డ్స్ ఇవన్నీ చేసి మనకి ఎక్కడా కనిపించదు. మనకి ఎవిడెన్సెస్ కూడా పెద్దగా లేవు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. అంటే ఇది కాదు. ఏదండి? వాటర్ కన్జర్వేషన్ సిస్టమ్. అంటే వాటర్ కన్జర్వేషన్ సిస్టమ్ అంటే రైన్ వాటర్ని వాళ్ళు వినియోగించుకునేటట్టుగా, రైన్ వాటర్ని వాళ్ళు స్టోర్ చేసుకొని యూజ్ చేసుకునే వాళ్ళు అనమాట.
యూజ్ చేసుకునే వాళ్ళు ఎవరు? ధోల్వీరాలో ఉండే ప్రజలు, ధోల్వీరాలో ఉండే ప్రజలు. ఓకేనండి. రైన్ వాటర్ స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవడం, అలాగే వాటర్ని మేనేజ్మెంట్ చేసుకోవడం. ఎందుకు అంటే ఈ ధోల్వీరా సైట్ మనకి గుజరాత్లో కచ్, ఇప్పుడు ప్రస్తుతం ఉండే కచ్ ఆ ఏరియా రీజియన్స్లో కనిపిస్తుంది అనమాట. ఇది ప్రధానంగా ఎడారి రీజియన్, అంటే ఎరిడ్ రీజియన్ అనమాట. దాన్నే మనం డిజర్ట్ రీజియన్ అని కూడా అనొచ్చు. డిజర్ట్ రీజియన్, ఎరిడ్ రీజియన్స్ లేదా డిజర్ట్ రీజియన్. పెద్దగా వాటర్ సోర్సెస్ ఏవి కనిపించవు, ఉండవు కూడా. అందుకు వీళ్ళు వాటర్ కన్జర్వేషన్ సిస్టమ్ని యూజ్ చేసుకున్న వాళ్ళు గుజరాత్లో ఈ ధోల్వీరా సైట్లో. ఏంటండి? వాటర్ కన్జర్వేషన్ సిస్టమ్. ప్రధానంగా మనకి ఇవన్నీ ఉంటాయి, కానీ ఏవి లేదు, ఇవి ఉండవు. ఐరన్స్ తెలీదు, రాక్ కట్ ఆర్కిటెక్చర్ గురించి తెలీదు. ఓకేనండి, ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఇన్ 1909 సర్ విలియం హట్ కర్జన్ విల్లే, ఏ బ్రిటిష్ అఫీషియల్, వాజ్ షాట్ అండ్ అసాసినేటెడ్ ఇన్ లండన్. లండన్లోని ఆయన ఉరి తీశారు, షాట్ కూడా చేశారు. లండన్లోని ఆయన పైన హత్య జరిగింది అని చెప్పి ఇచ్చారు. అసాసినేటెడ్ అని అంటే హత్య జరగడం, హత్య సంబంధించిందంట. హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ యాక్ట్? ఎవరు ఆయన చంపడంలో రెస్పాన్సిబుల్ అయ్యారు, ఎవరిని ఆయన చంపారు అని చెప్పి సింపుల్గా అడిగాడు. ఓకేనండి. 1 ఖుదీరామ్ బోస్, మదన్లాల్ ధింగ్రా, రాస్ బిహారీ బోస్, నాట్ ఘోష్. రాస్ బిహారీ ఘోష్ ఉంటారండి, రాస్ బిహారీ బోస్. వీళ్ళిద్దరూ వేరు డిఫరెంట్ అనమాట. వీళ్ళిద్దరు, అది గుర్తుపెట్టుకోండి. ఏమనేది నేను చెప్తాను. సుభాష్ చంద్ర బోస్. ఓకేనా. ఇవి ఇలా ఇచ్చాడు. అయితే ఒకసారి ఈ నలుగురు గురించి చూసుకుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఎవరు చేశారు ఏంటి అనేది. ఖుదీరామ్ బోస్ ఎవరండి? ఖుదీరామ్ బోస్, కే బోస్ అని పెట్టా. ఖుదీరామ్ బోస్ మనకి ముజఫరాపూర్ అండి. ముజఫరాపూర్ ఇది ఎక్కడుంది? ముజఫరాపూర్, బీహార్. ప్రజెంట్ మన బీహార్లో ఉంటుంది. ఈ కాన్స్పిరసీ, ఈ కుట్ర కేసులో భాగం ఈ ఖుదీరామ్ బోస్ కాన్స్పిరసీ కేస్. ఈ కుట్ర కేసులో భాగం ఈయన ప్రఫుల్ల చాకి. ఎవరండి? ప్రఫుల్ల చాకి అని అంటారు. ప్రఫుల్ల చాకి. వీళ్ళిద్దరూ కలిసి మనకి జడ్జి ఉంటాడండి, జడ్జి కింగ్స్ఫోర్డ్ జడ్జిని చంపడంలో కీలక పాత్ర వహిస్తారనమాట. జడ్జి కింగ్స్ఫోర్డ్ ఆయన చంపడంలో కీలక పాత్ర వహిస్తారు ఈ ఖుదీరామ్ ప్రఫుల్ల చాకి. ఈ ప్రఫుల్ల చాకి కింగ్స్ఫోర్డ్ని చంపే ప్రయత్నంలో వీళ్ళిద్దరూ చనిపోతారనమాట. ఈ ఖుదీరామ్ బోస్ని ఉరి తీస్తారు. ప్రఫుల్ల చాకి తనకు తానుగానే చనిపోతాడనమాట ఈ జడ్జిని చంపే ప్రయత్నంలో. కానీ ఈ జడ్జి చచ్చిపోతాడంటే ఈ జడ్జి చనిపోడు, ఆయన మీద జరుగుతుంది అనమాట, హత్యా ప్రయత్నం జరుగుతుంది. అంతేగాని ఈ జడ్జి చనిపోడు, ఈయన బదులు వేరే వాళ్ళు చనిపోతారనమాట. ఆ బేస్ చేసుకొని ఈ ఖుదీరామ్ బోస్ని ఉరి తీస్తారు. ప్రఫుల్ల చాకి తనకు తానుగానే వెంటనే చనిపోతాడు. అది ఫెయిల్ అయిన తర్వాతనే వెంటనే చనిపోతాడనమాట, తనకు తానుగానే గన్తో కాల్చుకొని. ఇది దీన్నే ముజఫరాపూర్ బీహార్ కాన్స్పిరసీ కేసు అనమాట. ఓకేనండి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి రాస్ బిహారీ బోస్ అండి, ఘోష్ కాదు, బోస్. ఈ రాస్ బిహారీ బోస్ ఒక రెవల్యూషనిస్ట్. అదే రాస్ బిహారీ ఘోష్ అయితే మోడరేట్స్ అనమాట, మోడరేట్కి చెందిన లీడర్. ఈయన రెవల్యూషనిస్ట్కి సంబంధించిన వాడు, ఈయన మోడరేట్కి సంబంధించిన లీడర్ రాస్ బిహారీ ఘోష్. ఈ రాస్ బిహారీ బోస్ మనకి 1907 అలాగే ఐఎన్సి సమావేశం సూరత్లో జరుగుతుంది. ఐఎన్సి సమావేశం. అలానే 1908లో మనకి మద్రాసులో జరుగుతుంది ఐఎన్సి సమావేశం. ఈ రెండిటి సమావేశాలకి హెడ్ ఎవరు అని అంటే, అధ్యక్షుడు ఎవరంటే రాస్ బిహారీ బోస్, నాట్ ఘోష్. ఓకేనా. ఈ రాస్ బిహారీ బోస్ ఈ సూరత్ సమావేశంలోనే మనకి చీలిపోతుంది అనమాట. ఎక్స్ట్రీమిట్స్ మోడరేట్స్ అని చెప్పి చీలిపోతారు. ఎక్స్ట్రీమిట్స్ మోడరేట్స్ మధ్య విభేదాలు వస్తాయి, చీలిపోతారు వాళ్ళిద్దరూ. ఓకేనా. ఏ సమావేశం? ఈ సమావేశంలో. మళ్ళీ 1916
సమావేశం జరుగుతుంది, ఐఎన్సి సమావేశం. అని బీసెంట్ 1916 అండి, అని బీసెంట్ కాదు, 1917లో అని బీసెంట్ వస్తారు. 1916 సమావేశానికి ఈ మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్స్ కలుస్తారు, ఇక్కడైతే విడిపోతారు. ఓకేనండి, ఇది 1907 1908. ఈ ఆ రాస్ బిహారీ బోస్, ఈ రాస్ బిహారీ ఘోష్ వేరు. ఓకేనా. అయితే మనకి ఈ రాస్ బిహారీ బోసు దేనికి రిలేటెడ్ అని అంటే ఢిల్లీ కాన్స్పిరసీ కేస్ అంటే ఢిల్లీ కుట్ర కేసు, దానికి సంబంధించిన దాంట్లో ఈయన ప్రధాన పాత్ర వహిస్తాడు రాస్ బిహారీ ఘోష్. ఈ ఢిల్లీ కాన్స్పిరసీ కేసు ఏంటి అని అంటే ఇక్కడ మనకి లార్డ్ హార్డింగ్ ఉంటాడండి. లార్డ్ హార్డింజ్ ఎవరి హార్డింజ్ మనకి ఎక్కడ కనిపిస్తాడు అని అంటే 1911 ఆ టైంలో కనిపిస్తాడు. మనకి ఈ టైంలో ఏం జరిగిందండి, మనకి బెంగాల్ పార్టీషన్ జరిగింది. ఆ బెంగాల్ పార్టీషన్ 1906లో జరిగింది. బెంగాల్ పార్టీషన్ రద్దు చేశారు 1911లో. అప్పుడు ఉండే జనరల్ ఎవరు అని అంటే, వైస్రాయ్ ఎవరు అని అంటే హార్డింజ్. ఎవరండి? హార్డింజ్. ఆ హార్డింజ్ తర్వాత ఏం చేస్తాడు ఈ హార్డింజ్ కాలంలోనే కోల్కత్తాలో ఉన్న క్యాపిటల్ని ఢిల్లీకి క్యాపిటల్గా మార్చుతారు ఈ వైస్రాయ్ కాలంలోనే, హార్డింగ్ కాలంలోనే. దానికి వ్యతిరేకంగా అండ్ అప్పుడు ఉండే బ్రిటిష్ పాలసీస్కి వ్యతిరేకంగా రాస్ బిహారీ ఘోష్ లీడర్షిప్లో ఆయన ఆధ్వర్యంలో ఈ ఢిల్లీ కాన్స్పిరసీ కేసు అనేది జరిగింది. ఈ ఏం చేశారు అని అంటే ఈ లార్డ్ హార్డింగ్ని చంపాలని ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేస్తారనమాట. అప్పుడు ఈ లార్డ్ హార్డింగ్ మీద ఢిల్లీలో ఉన్నప్పుడు బాంబు వేస్తారు. ఆయన పేరే బసంత్ కుమార్ విశ్వాస్. ఎవరండి? బసంత్ కుమార్ విశ్వాస్. ఈయన పైన బాంబు వేస్తాడు. హత్య ప్రయత్నం కూడా జరుగుతుంది. ఆ హత్య ప్రయత్నం సంబంధించిన వాటినే మనం ఢిల్లీ కాన్స్పిరసీ కేసు. దాన్ని నడిపించింది ఎవరు వెనక నుండి అని అంటే రాస్ బిహారీ బోస్. ఓకేనండి, ఇవి ఆయనకు సంబంధించిన విషయాలు కొన్ని. ఓకేనా. నెక్స్ట్ మనకి ఎవరున్నారు? నెక్స్ట్ మదన్ లాల్ డింగ్రా. ఈ మదన్ లాల్ డింగ్రా గురించి చూద్దాం. సుభాష్ చంద్రబోస్ గురించి నేను చెప్పనండి, ఇంతకుముందే నేను చెప్పాను ఆయన గురించి క్లియర్గా. అందుకు మనం ఇక్కడ పెద్దగా టచ్ అయ్యాను ఆయన గురించి. ఇక్కడ మదన్ లాల్ డింగ్రా. ఈ మదన్ లాల్ డింగ్రా హత్య ప్రయత్నం చేస్తాడు ఎవరిపైన అంటే ఈ హట్ కర్జన్ పైన. ఎవరిపండి? విలియం హట్ కర్జన్ విల్లే పైన హత్య ప్రయత్నం చేసేది ఎవరంటే మదన్ లాల్ డింగ్రా. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆన్సర్ ఏదండి? మదన్ లాల్ డింగ్రాకి. ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్, మదన్ లాల్ డింగ్రా. ఈ మదన్ లాల్ డింగ్రా ఏం చేస్తాడు అని అంటే, ఎందుకు ఈయన పైన చేస్తారు అని అంటే, అప్పుడు ఉండే ఈ బ్రిటిష్ అఫీషియల్ అప్పుడుండే ఇండియన్స్ పైన, నాట్ హిందూస్, ఇండియన్స్ పైన చంపేయడం, వాళ్ళకి హింసించడం చేస్తూ ఉంటాడనమాట. అందుకని చెప్పి ఈయన్ని చంపేయడం జరుగుతుంది 1909లో. ఎవరు చంపేస్తారు అంటే మదన్ లాల్ డింగ్రా చంపేస్తాడు. ఎప్పుడు? 1909లో. ఈయన దేనికి సంబంధించిన వాడు అండి? ఖుదీరామ్ బోస్ మనకి ముజఫర్పూర్ కాన్స్పిరసీ కేసు. రాస్ బిహారీ బోస్ అయితే మనకి ఢిల్లీ కాన్స్పిరసీ కేసు. మనకి ఆజాద్ హింద్ ఫౌజ్ చేసింది ఎవరు అని అంటే మనకి సుభాష్ చంద్ర బోస్. ఓకేనా అండి, ఇవి ఇంపార్టెంట్కి దానికి సంబంధించినవి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. విచ్ గ్రీక్ అంబాసిడర్ విజిటెడ్ ది కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య టైంలో, మౌరియన్స్ టైంలో చంద్రగుప్త మౌర్య ఉన్నాడు. ఆయన టైంలో ఒక గ్రీక్ అంబాసిడర్ ఆయన ఆస్థానానికి విజిట్ చేశారు, ఆయన ఆస్థానానికి వచ్చారు. ఆయన ఎవరు అని చెప్పి అడిగారు. ఎవరు? ఆప్షన్స్ ఇచ్చారు. మెగస్తనీస్, టోలమీ, స్ట్రాబో, ప్లీనీ, ఇలా 4 పేర్లు ఇచ్చారండి. అయితే ఇక్కడ మెగస్తనీస్ గురించి చూద్దాం. మెగస్తనీస్ మనకి పాపులర్ బుక్ ఏంటి? ఇండికా. ఈ ఇండికా బుక్ ఈయన సెల్యూకస్ నికేటర్. ఎవరండి? సెల్యూకస్ నికేటర్ 1. ఆయన గ్రీక్ చక్రవర్తి ఉంటాడు. ఆయన రాయభారిగా ఇండియాకి వస్తాడు ఈ మెగస్తనీస్.
ఈ మెగస్తనీస్ ఎవరి టైంలో వస్తాడు అంటే చంద్రగుప్త మౌర్య టైంలోనే వస్తాడు. ఈయన టైంలోనే వస్తాడంట, చంద్రగుప్త మౌర్య టైంలోనే వస్తాడు. ఓకేనండి, మీకు ఆన్సర్ తెలిసిపోయి ఉంటుంది నేను చెప్పేసాను కాబట్టి. నెక్స్ట్ వీళ్ళ ఆప్షన్స్ కూడా చూద్దాం, మనకు క్లియర్గా అర్థమవుతుంది. టాలమీ, ఈ టాలమీ మనకి ఎక్కడ, ఈయన జాగ్రఫియా అనే బుక్ రాస్తాడండి. జాగ్రఫియా, ఈయన గ్రీక్ జాగ్రఫిస్ట్, అంటే గ్రీక్ జాగ్రఫీ అనమాట. జాగ్రఫిక్స్ రిలేటెడ్ అన్నీ చూసుకునేది ఈయన. అలాగే స్ట్రాబో కూడా, ఈయన కూడా స్ట్రాబో గ్రీక్కి చెందినవాడే. ఈయన కూడా గ్రీక్కి చెందినవాడే స్ట్రాబో. ఈయన కూడా గ్రీక్. ఈయన కాలంలో ఎవరు రాలేదు, ఈయన ఇండియాకే రాలేదు. అలానే ప్లీనీ, ఈ ప్లీనీ కూడా ఇండియాకి రాలేదు అండి. బట్ ఈయన బుక్స్ న్యాచురల్ హిస్టరీ, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ న్యాచురల్ హిస్టరీలో ఇండియా గురించి చాలా చాలా ఉంటుంది అనమాట. ఇండియాకి సంబంధించిన రోమన్స్ దగ్గరికి, రోమన్స్ ధనం మన ఇండియాకి ఎలా వస్తుంది, రోమన్స్ మన ఇండియన్ వస్తువుల్ని ఎలా కొంటున్నారు అని చెప్పి మొత్తం ఈ న్యాచురల్ హిస్టరీలో ఉంటుంది అనమాట. ఇది ప్లీనీ రాస్తాడు. శాతవాహనాస్ టైంలో ఉండే ట్రేడ్ రిలేటెడ్, అలాగే మౌరియన్స్ సంబంధించిన ట్రేడ్ రిలేటెడ్ అన్నీ కూడా మనకి ప్లీనీ వల్ల కొంత తెలుస్తాయి. ఓకేనండి, ఇది దీనికి సంబంధించిన. అయితే గ్రీక్ అంబాసిడర్ ఎవరు? మెగస్తనీస్. ఇండికా అనే గ్రంథం ఏంది, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మెగస్తనీస్ది ఏ గ్రంథం? ఇండికా. సెల్యూకస్ నికేటర్ 1 ఆయన చక్రవర్తి గ్రీక్కి, ఆ చక్రవర్తి అంబాసిడర్గా వస్తాడు మెగస్తనీస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే నేను చంద్రగుప్త మౌర్య గురించి ఇంతకు ముందు క్లాస్లో చెప్పాను, వినేవాళ్ళు ఉంటే దానికి మీకు అర్థమవుతుంది ఆ చంద్రగుప్త మౌర్యకి సంబంధించింది. ఓకేనండి, ఆయన జైనిజాన్ని పాటిస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చంద్రగుప్త మౌర్య దేన్ని పాటిస్తాడు? జైనిజం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మౌర్యన్ డైనాసిటీని కూడా ఏర్పాటు చేసింది, ఎస్టాబ్లిష్ చేసింది కూడా మనకి ఎవరు అండి? చంద్రగుప్త మౌర్యుడే, కౌటిల్యుడి సహాయంతో. నెక్స్ట్ 4th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద నైక్దాస్ అప్రైజింగ్ సంఖేడా 1858 అని చెప్పి ఇచ్చారు. మనకి నైక్దాస్ అప్రైజింగ్ అని చెప్పి ఉంటుందండి. అది ట్రైబల్ రివోల్ట్ అనమాట. ట్రైబల్స్ బ్రిటిష్ వాళ్ళకి అగనిస్ట్గా చేసిన ఒక చిన్న రివోల్ట్, ఒక చిన్న ఉద్యమం లాంటిది. అది క్రింది వాటిలో ఏది కాదు, దానికి సంబంధించిన విషయం ఏది కాదు క్రింది వాటిలో నేను ఇచ్చిన ఆప్షన్స్లో అని చెప్పి ఇది క్వశ్చన్. ఓకేనా, అయితే ఆప్షన్స్ చూద్దాం ఏమేమి ఇచ్చారో అనేది. ద నైక్దాస్ ఆఫ్ సంఖేడా టుక్ ఆర్మ్స్ అండర్ ది బోత్ లీడర్స్ రూప్ నాయక్ అండ్ కే నాయక్, ఇది ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్. ద రివోల్ట్ టుక్ ప్లేస్ అరౌండ్ చోట్టదపూర్ డిస్ట్రిక్ట్ ఇన్ గుజరాత్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ గుజరాత్లో ఇది అయ్యింది అని చెప్పి అడిగారు. నెక్స్ట్ చెప్పారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. దే రిస్టోర్డ్ టు గెరిల్లా టాక్టిక్స్, గెరిల్లా యుద్ధాలు చేశారు. హెరాసింగ్ ద బ్రిటిష్ ట్రూప్స్ అండ్ అటాకింగ్ బ్రిటిష్ థానాస్, బ్రిటిష్ పోలీస్ స్టేషన్స్, అలానే బ్రిటిష్ ట్రూప్స్ని కూడా హెరాస్ చేసేటట్టుగా, వాళ్ళని హింసించేటట్టుగా చేశారు గెరిల్లా యుద్ధం ద్వారా, గెరిల్లా యుద్ధ విద్య ద్వారా అని చెప్పి ఇచ్చారు. 4th క్వశ్చన్. ద లీడర్ రూపా సరెండర్డ్ బిఫోర్ ద బ్రిటిష్ ఇన్ 1860. 1860లో ఈ రూపా సరెండర్డ్ అంటే వాళ్ళకెళ్ళి పట్టుబడిపోయారు అనమాట. వాళ్ళకెళ్ళి నేను లొంగిపోయారు అని చెప్పి ఇచ్చారు. ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారు. అయితే నైక్దాస్ అప్రైజింగ్ గురించి ఇంతకు ముందు చెప్పాను నేను. అయితే ఒకసారి నైక్దా అప్రైజింగ్ గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు. నైక్దా రివోల్ట్ లేదా నైక్దా అప్రైజింగ్, ఇది మనకి ఎక్కడ కనిపిస్తారు? ఈ నైక్దా రివోల్ట్, నైక్దాకి సంబంధించిన వాళ్ళు మనకి గుజరాత్ ఆ దగ్గరలో కనిపిస్తారండి. గుజరాత్ ఆ ఏరియాస్లో ఉండే ట్రైబల్స్ ఈ నైక్దాస్. ఓకేనా, ఈ నాయక్స్ అని అంటారు, నైకాస్ అని అంటారు, ఇలా నాయక్స్ అని అంటారు, నైక్దాస్ అని అంటారు, ఇలా పేర్లు వస్తాయి నాయక్స్. ఈ నాయక్స్ గుజరాత్లో ఉండే ట్రైబ్స్. ఈ గుజరాత్లో వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళు ఈ గుజరాత్లో ఉండే వాళ్ళకి వీళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ ట్యాక్సెస్, ల్యాండ్ రెవెన్యూ ఎక్కువగా తీసుకోవడం, ల్యాండ్ రెవెన్యూస్, అలానే వీళ్ళపైన ట్యాక్సెస్ ఎక్కువగా వేయడం, అలానే ఇక్కడ ఉండే వీళ్ళ పాలసీస్ అన్నీ కూడా వీళ్ళకి వ్యతిరేకంగా ఉండడం, వీటన్నిటికీ వ్యతిరేకంగా పోరాటం చేశారు ఈ నాయక్స్. ఓకేనండి, నాయక్దాస్ లేదా నాయక్స్ అని అంటారు. ఓకే, అందులో దానికి ఈ రివోల్ట్కి లీడ్ చేసింది ఎవరంటే రూపా నాయక్ అండ్ కే నాయక్. రూపా అండ్ కే నాయక్స్
దీనికి రివోల్ట్కి హెడ్గా ఉన్నారు, దీన్ని లీడ్ చేశారనమాట. అయితే ఈ ఈ బ్రిటిష్ వాళ్ళు దీన్ని అణిచివేశారు. కానీ ఈ రూపా నాయక్ని కే నాయక్ని మాత్రం వీళ్ళిద్దరూ లొంగిపోలేదు అనమాట. నాట్ సరెండర్డ్, లొంగిపోలేదు. కానీ వీళ్ళిద్దరూ పోరాటం చేసి చనిపోయారే కానీ తర్వాత వీళ్ళిద్దరూ లొంగిపోలేదు అనమాట. బ్రిటిష్ వాళ్ళకి 1860 ఆ టైంలో లొంగిపోలేదు. ఎక్కడండి జరుగుతుంది ఇది? గుజరాత్లో. వీళ్ళొక ట్రైబ్స్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. దానికి హెడ్ ఎవరు? రూపనాయక్, కే నాయక్. వీళ్ళు లొంగిపోలేదు బ్రిటిష్ వాళ్ళకి. ఎప్పుడు? 1860 ఆ టైంలో. ఇక్కడ ఆన్సర్ గెరిల్లా యుద్ధాలే ప్రారంభించారన్నమాట. గెరిల్లా టాక్టిక్స్ యూజ్ చేశారు. ఓకేనా? ఇక్కడ నేను ఇంతకు ముందు కూడా నేను బ్రీఫ్గా చెప్పాను 1858 నాయక్ దార్ అప్రైజింగ్ గురించి. నాయక్ దాస్ అప్రైజింగ్ లేదా నాయక్ దాస్ అని చెప్పి అని అంటారు. నాయక్ దాస్ లేదా నాయక్ దాస్ ఇలా వస్తుంది ఆ పేరు. అప్రైజింగ్, దీని గురించి నేను బ్రీఫ్గా చెప్పాను ఇంతకుముందు, రివోల్ట్స్ గురించి. ఇక్కడ అదే బేస్ చేసుకొని నీకు క్వశ్చన్ కూడా ఇచ్చారండి, ఒకసారి చూసుకోండి. నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్స్ మీద కూడా మాకు ఆల్మోస్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. నేను ఇంతవరకు ఇప్పుడు చూడలేదు, ఇదే వచ్చిందనమాట మనకి. నేను ఇంతకుముందు చెప్పిన వాటిలో చూస్తుంటే మీరు ఈ క్వశ్చన్కి సింపుల్గా ఆన్సర్ చేసేస్తారు ఇది కాదు అని చెప్పి. ఓకేనా? ఫస్ట్ రూప్ నాయక్ అండ్ కే నాయక్ ఈ రివోల్ట్స్ని ప్రారంభించారు, ఈ రివోల్ట్కి ఉన్నారు లీడర్స్గా అని చెప్పి ఇచ్చారు. కరెక్టే, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ రివోల్ట్ గుజరాత్లో జరిగింది, ఇది కరెక్టే. ఛోటాదపూర్ డిస్టిక్ట్ కరెక్టే. గెరిల్లా టాక్టిక్స్, గెరిల్లా యుద్ధాలని వినియోగించారు, రైటే, ఇది కూడా రైటే. నెక్స్ట్, రూపా సరెండర్డ్, లొంగిపోయింది బ్రిటిష్ వాళ్ళకి, ఇది తప్పు. రూపా నాయక్ లొంగిపోలేదు. ఓకేనా? ఇది దీనికి సంబంధించింది. అయితే ఆన్సర్ ఏంటండి? ఫోర్త్ ఆన్సర్ ఈజ్ ద ఆన్సర్. అంటే ఇది రాంగ్ ఆన్సర్ అనమాట, ఇది మనకి రాంగ్. ఓకేనా? వాడు ఏం అడిగాడు? క్రింది వాటిలో నైక్ ద రివోల్ట్కి సంబంధించింది ఏది కాదు అన్నాడు. సంబంధించింది లాస్ట్ ఆప్షన్ అనేది కాదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇది కూడా నేను చెప్పానండి ఇంతకుముందు, రామోసీ అప్రైజింగ్ గురించి, ఎక్కడ ఉంటారు ఏంటి అని చెప్పి. ఫిఫ్త్ క్వశ్చన్, ద రామోసీస్ హూ వర్క్డ్ ఫర్ రామోసీ అప్రైజింగ్ వర్ నైట్ గార్డ్స్ ప్రొటెక్టింగ్ ఫర్ ద ఫోర్ట్స్ ఆఫ్ విచ్ కమ్యూనిటీ అని చెప్పి అడిగాడు. రామోసీ అప్రైజింగ్ ఉంది, రామోసీ అనే ట్రైబ్స్ ఉన్నారు. అయితే వాళ్ళు నైట్ గార్డ్స్గా ఫోర్ట్స్కి, అప్పుడుండే కోటలకి ఒకనొక కమ్యూనిటీకి ఉన్నారు, ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు ఒకనొక కమ్యూనిటీకి. క్రింది వాటిలో ఆ కమ్యూనిటీ ఎవరు అని చెప్పి అడిగారు. రాజ్పుట్స్, సిఖ్స్, మొఘల్స్, మరాఠాస్ అని చెప్పి నలుగురు ఇచ్చారండి, నలుగురు పేర్లు. అయితే మనకి ఈ రామోసీ అప్రైజింగ్ అనేది వీళ్ళు రామోసీ ట్రైబ్స్ అన్నమాట. వీళ్ళు కూడా ట్రైబ్స్ ఎక్కడ మనకు కనిపిస్తారు? మరాఠా రాజ్యంలో కనిపిస్తారు. మరాఠాస్ రాజ్యంలో కనిపిస్తారు. ఎక్కడ? మహారాష్ట్ర, ఇప్పుడు ఉండే సతారా, పూణే ఈ ఏరియాస్లో మనకు కనిపిస్తారు, ఎక్కువగా మహారాష్ట్రలో కనిపిస్తారు. వీళ్ళు రామోసీ ట్రైబ్స్ అప్పుడు ఉండే కోటలకి, అప్పుడు ఉండే వాటికి నైట్ గార్డ్స్గా, కాపలాదారులుగా ఉండేవాళ్ళు అనమాట. కాపలాదారులుగా మనకి ఇప్పుడు గుర్ఖాస్ ఎలా కనిపిస్తున్నారో అప్పట్లో మరాఠాలకి కాపలాదారులుగా ఉండేవాళ్ళు ఈ రామోసీ ట్రైబ్స్. ఈ రామోసీ ట్రైబ్స్ వీళ్ళ కాపలాదారులు మరాఠాస్ని ఆక్రమించుకున్న తర్వాత, మరాఠా రాజ్యాన్ని ఆక్రమిస్తారు బ్రిటిష్ వాళ్ళు. దానికి ఆక్రమించిన తరువాత ఈ రామోసీ ట్రైబ్స్ ఉద్యోగాలు, అన్ఎంప్లాయిడ్ అయిపోతారు. దానికి వ్యతిరేకంగా వీళ్ళు పోరాటం చేస్తారు బ్రిటిష్ వాళ్ళ మీద. దాన్నే రామోసీ అప్రైజింగ్ అని అంటాం. అదే పోరాటం అనమాట, రామోసీ అప్రైజింగ్. ఎందుకోసం చేస్తారు? వాళ్ళు అన్ఎంప్లాయిడ్ అయిపోతారు. వాళ్ళ నైట్ గార్డ్స్ ప్రొటెక్షన్ ఇవన్నీ వాళ్ళు అన్ఎంప్లాయిడ్ అయిపోతారు. జీతభత్యాలు ఏమి ఉండవు, ఈ ఉద్యోగం కూడా ఉండదు. ఎందుకనంటే ఈ బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారు కదండి, అందుకు అవి ఉండవు. దానికి వ్యతిరేకంగా చేసిన రివోల్టే రామోసీ అప్రైజింగ్. వీళ్ళు ఏ కమ్యూనిటీ దగ్గరికి ఫోర్ట్స్కి కాపలాగా కాశారు అని అంటే వాళ్ళ కోటలకి మరాఠాస్ శివాజీ టైంలో ఉంటారనమాట. ఛత్రపతి శివాజీ ఉన్నాడు కదండి, ఆయన టైంలో ఈ కమ్యూనిటీకి సంబంధించిన రామోసీ ట్రైబ్స్ వాళ్ళు ఉంటారనమాట. రామోసీ ట్రైబ్స్, ఇది కూడా ఒక రకంగా ట్రైబల్ రివోల్ట్. క్రింది ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోండి, ఏది ట్రైబల్ రివోల్ట్, ఏది ట్రైబల్ రివోల్ట్ కాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఎలా క్వశ్చన్స్ అడుగుతారు తెలుసా? మనకి
ఏది క్రింది వాటిలో ఏది ట్రైబల్ రివల్ట్ కాదు అని చెప్పి అడుగుతారు. ట్రైబల్ రివల్ట్స్ ఏది, లేకపోతే ఏది కాదు, క్రింది వాటిలో ఏది ట్రైబల్ రివల్ట్ ఏది కాదు అని చెప్పి అడుగుతారు. అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. కాబట్టి రామోసీ ట్రైబ్సా లేకపోతే నాయక్ అనే ట్రైబ్సా కాదా, ఎవరు అని చెప్పి, పీజెంట్సా నాయక్స్ అనేవాళ్ళు, రామోసీ అనేవాళ్ళు పీజెంట్సా ట్రైబ్సా అనేది తెలుసుకోవాలి. పీజెంట్ రివల్ట్స్ ఏంటి, ట్రైబల్ రివల్ట్స్ ఏంటి, ఆ ట్రైబల్ రివల్ట్స్ పీజెంట్ రివల్ట్స్లో ఏవేవి ఉన్నాయి ఏవేవి లేవు, ఇలా తెలుసుకుంటే మనకి ఈజీగా 1 మార్క్ వస్తుందండి. మనకి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిలో రివోల్ట్స్ మీద, ట్రైబల్ రివోల్ట్స్ అవ్వచ్చు, ఏదైనా ఒక రివల్షనరీ రివోల్ట్స్ అవ్వచ్చు, ఏదో ఒక దాని మీద ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుందండి. కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. అందుకు మీరు రివోల్ట్స్ గురించి చూసుకోకుండా వెళ్ళొద్దు, చూసుకొని వెళ్ళండి. పీవైక్యూస్ కూడా చేశారు అని అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను చెప్పినవి కూడా మీరు వింటే మీకు ఈజీగా మీరు ఒక క్వశ్చన్ అయితే మీ పాకెట్లో పెట్టుకోవచ్చు. ఓకేనండి. ఒక 2-3 షిఫ్ట్ ఇప్పటి వరకు నేను చెప్పిన వాటిలో 2-3 షిఫ్ట్ల వరకే నాకు తెలిసి రాలేదు. మ్యాక్సిమం అన్ని షిఫ్ట్స్కి సంబంధించినవి కూడా ఏదో ఒక ట్రైబల్ రివోల్ట్కి సంబంధించింది వచ్చింది. సంతాల్ రివోల్టా, లేకపోతే రామోసీ రివోల్టా, లేకపోతే నాయక్ దాస్ రివోల్టా, లేకపోతే మనకి ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ కూడా వచ్చాయన్నమాట. ఓకేనా. అయితే ఒకసారి ఏమేమి చెప్పుకున్నా చూసుకుందాం. రామోసీ ఏ కమ్యూనిటీకి నైట్ గార్డ్స్గా ప్రొటెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు, నైట్ గార్డ్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు ఎవరు అంటే మరాఠాస్. ఎవరండి? మరాఠాస్. నెక్స్ట్ నాయక్ దాస్ అప్రైజింగ్ అని చెప్పి 1858లో జరిగింది. 1858లో జరిగిన నాయక్ దాస్ రివోల్ట్, రూపానాయక్ కే నాయక్ దానికి హెడ్గా ఉన్నారు. గుజరాత్లో జరిగింది. గెరిల్లా టాక్టిక్స్ని యూజ్ చేశారు. కానీ వీళ్ళిద్దరికి సంబంధించింది సరెండర్ అవ్వలేదు, లొంగిపోలేదు. దాని గురించి పెద్ద సమాచారం మనకు లేదండి. అందుకే మనం పెద్దగా లొంగిపోలేదు అని చెప్పి చెప్పచ్చు. ఓకేనా. నెక్స్ట్ చంద్రగుప్త మౌర్యుడికి సంబంధించి క్వశ్చన్ ఇచ్చారు. అంబాసిడర్ ఎవరు వచ్చారు అని చెప్పి, మెగస్తనీస్ అంబాసిడర్గా వచ్చారు. మిగతా వాళ్ళందరూ గ్రీక్ హిస్టోరియన్స్, అంతేగాని వీళ్ళెవ్వరూ కూడా చంద్రగుప్త మౌర్యన్ డైనస్టీస్కి అంబాసిడర్స్గా రాలేదు. ఓకేనండి. నేను సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పేశాను కాబట్టి మరి ఇంకెక్కడ టచ్ చేయలేదు. ఇక్కడ విలియం హట్ కర్జన్ విల్లీ బ్రిటిష్ అఫీషియల్ ఆయన్ని చంపేశారు. ఎవరు ఆయన చంపింది, ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్పి అడిగారు. ఎవరండి? మదన్ లాల్ డింగ్రా. ఎవరు? మదన్ లాల్ డింగ్రా. ఖుదీరామ్ బోస్ అయితే మనకి ముజఫర్పూర్, బీహార్లో ఉంటుంది ముజఫర్పూర్. ఆ కాన్స్పిరసీ కేసులో ఉంటాడు ఖుదీరామ్ బోస్. ప్రఫుల్ల చాకి వీళ్ళిద్దరిని కింగ్స్ ఫార్డ్ చంపడంలో విఫలమవుతారు. వాళ్ళిద్దరిని ఉరి తీస్తారు. ఒక ఆయన చనిపోతాడు ప్రఫుల్ల చాకి, ఖుదీరామ్ బోస్ని ఉరి తీస్తారు. ఎగ్జిక్యూటెడ్ అంటే ఉరి తీయడం అనమాట, ఎగ్జిక్యూటెడ్. ఓకేనా. ఇది రాస్ బిహారీ ఘోష్. ఢిల్లీ కాన్స్పిరసీ కేసులో దాన్ని లీడ్ చేసింది, వెనకుండి నడిపించింది ఎవరు అంటే రాస్ బిహారీ బోస్, నాట్ రాస్ బిహారీ ఘోష్. రాస్ బిహారీ ఘోష్ అనేవాడు వేరు, బిహారీ బోస్ అనేవాడు వేరు. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ చెప్పారు. ధోల్వీరా సైట్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి ధోల్వీరా సైట్ దేనికి సంబంధించింది ఉంది ప్రధానంగా అని అంటే వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ అనేవి ధోల్వీరా సైట్కి బెస్ట్ నోన్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఈ ధోల్వీరా సైట్లో మనకు కనిపిస్తాయి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. ఓకేనండి. ఇవి దీనికి సంబంధించినవి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.